హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా
డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు ఆమె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు ఆమె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది.
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు ఆమె. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ ని లాక్కొస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఓ మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్స్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. రఘుతాత అనే సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడానని, వెంటనే హిందీ సినిమా చేశానని అభిమానులు తనని టార్గెట్ చేసుకుని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో